నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరూ ఎట్లున్నారు బిడ్డ? మంచిగా ఉన్నారా? దోస్తులు, మీరైతే మాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ కి అయితే నేను ఫిదా అయిపోయినా. మనల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికైతే స్పెషల్లీ థ్యాంక్స్ అండి. అని బిడ్డ, మమ్మల్ని ఇంత మంచిగా ఆదరించి మా వీడియోలు చూసినందుకు మీ అందరికి దండాలు బిడ్డ. ఇక రేపు ఎల్లుండో మన ఛానల్ కు 10,000 సబ్స్క్రైబ్లు వస్తాయి. అంతటి కారణం మీరే దోస్తులు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా. మన ఛానల్ వీడియోలు చూసే వాళ్ళందరికీ లవ్ యూ బిడ్డ. ఇక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే ముద్దులు ఇస్తానా. ఇక మన వీడియోలకు లైకులు ఇచ్చిన వాళ్ళకు అగ్గులు ఇస్తానా. ఏందే రాజవ్వ, చేతులు చాపి గట్ల నిలబడ్డావు? బిడ్డదానా, చేతులు చాపుడు కాదే, అగ్గులు ఇస్తానా నా దోస్తులకు. దోస్తులు, ఇక వీడియో చూద్దాం. ఇక ఈ వీడియో అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 42వ ఎపిసోడ్ అన్నమాట. దోస్తులు, వీడియో చూసే ముందైతే మన వీడియోకు తప్పకుండా లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టుర్రి, అట్లనే హై పాయింట్స్ ఇయ్యరి ప్లీజ్. దోస్తులు, ఇంకెవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడురి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడురి. దోస్తులు, ఇక వెళ్ళి వీడియో చూసేయండి. రే కర్రోడా, గా గుడిసె మీదకి ఎందుకు వచ్చినవరా బాలు? ఇంకా పండ్లు గిలిచి నవ్వుతాడు చూడు. సారీరా, నేను కావాలని కొట్టలేదు. వేస్ట్ ఫెల్లో, కావాలని కొట్టలేదు అంటాడు చూడు. ఇప్పుడు బాల్ ఎట్లొస్తుంది మనకు? ఏ కొత్తది కొనుక్కుందాం లేరా, నా దగ్గర బొచ్చడు పైసలు ఉన్నాయి, నువ్వు టెన్షన్ పడకు. అవునారా సురేష్, ఏది చూపెట్టు. ఇగో చూడరా, 5 రూపీస్ ఉన్నాయారా నీ దగ్గర? అవునరా, 5 రూపీస్ ఉన్నాయి నా దగ్గర. అరే సురేష్, మనమేమన్నా కొనుక్కుందామారా షాప్కి వెళ్ళి? సరేరా, కొనుక్కుందాం. లచ్చక్క, ఈ పొరాళ్ళకి ఇంకా బడి సెలవులు అయిపోలేగానే? ఇంకా అయిపోయినట్టున్నాయా రాజవ్వా? అదేంది, నా మనవడును ఆ దోస్తుగాడు ఇద్దరు ఆడుకుంటారు. గిదే ఆట పొద్దున రాక తెల్లని రాక. అరే సురేష్ గా, ఏం ఆటరా అది? క్రికెట్ ఆడుకుంటానేనానమ్మా. ఏం ఆట నీ ఆటకా గిదాలుగా? ఊకాదే ఆటనా? బా ఇంటికి అన్నాడు, మీ అవ్వ పిలుస్తాను పోరా. ఆడుకొని లేవే లచ్చక్క, గట్లనే పడుతున్నామో పాపం పొలగానను. గీ ఎండలేమాటనే ఇప్పుడు ఆడుకుంటారా ఎవరన్నా? సురేష్ గా, నువ్వు ఇంటికి పోతావా లేకపోతే నన్ను చీపురు ఆడుకోమంటావా? అరే క్రికెట్ ఆడుకుంటా అంటే నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తేవేంది నానమ్మ? లచ్చక్క, ఆడుకొని లేవే, ఏందో వాళ్ళని తిడతానవేందే? అరే ఏమాటనే రాజవ్వ, పొద్దుగాల మొదలు పెడితే మళ్ళా పొద్దు ఒక రాక ఆడుతూనే ఉంటాడు వీడు. అలా చూడు, ఎండలు ఆడి ఆడి అర్రే జీడితోలేండు. అవ్వతోడే, నువ్వు నవ్వుతున్నావారా? నా దగ్గర 5 రూపీస్ ఉన్నాయి, నీకేం కొని ఆగురా. ఏ నవ్వుతలేనురా సురేష్, బాధపడతాను నిన్ను చూసి. నాకు తెలుసురా నువ్వు నవ్వుతున్నావు, నీకేం కొని చెప్పో. చీ వేస్ట్ ఫెల్లో, నేను పోతాను పో, పోయి మంచిగా కొనుక్కుంటా. నాడు ఇంటికి వా. పోతాను నే ముసల్దానా. అగా ఏందే కచ్చారుకుంటా పోతాండి నీ మనవాడు? బల్బు బాగా వచ్చింది. నువ్వైతే ఇంటికి వా తాత, నేను అత్తనపా, మీ అయ్యతో చెప్తా. సురేష్ ఆగురా, నేను కూడా వస్తున్నా. అరే నాకు కూడా కొనిరా. నీ కొనియరా, మొత్తం నేనే తింటా. ఏ ప్లీజ్ రా. లచ్చక్క, ఈ పిల్లగాడు వాళ్ళే ఆడు లింగక్క మనవాడు కాదే. ఈ పోరాడు చేయబట్టే నా మనవాడు అగమవుతాడు. ఏ పిల్లగాళ్ళ నాకు ఇక ఆడుకోకుంటే ఏం చేస్తే లచ్చక్క, కోపం పెంచుకోకు. అట్టేట్టుగా బీపీ రోగం వస్తుంది, ఎక్కువ కోపాడద్దు, కూకోడా. అబ్బాంచనే నడవంత పోతాంది కాదే. అయ్యో గా కిందెందుకు కూర్చున్నావే రాజవ్వ, మీరే కూర్చో. ఈడ గద్దె కొరుకుతున్నాయి, నాకు నడవ ఆగుతలేదు. ఈయన మంచిగున్నది, కూకొని తానకాడ కూర్చోవే. ఫోన్ వస్తాంది కదా. ఎవలే రాజవ్వ, ఫోన్ వస్తాంది కదా. ఏమోనే, నాకేమన్నా నింబర్లు కనబడితే చదవస్తుందా? ఎవలో ఎత్తు తాగు. హలో ఎవరులా? హలో నానమ్మ, నేనే లిల్లిని. బిడ్డ నువ్వారా? ఏంద్రా ఫోన్ చేసినావు ఎందుకో? ఏం లేదా నానమ్మ, ఇవాళ ఇంటికి వస్తానని ఫోన్ చేసిన. ఇవాళ మీరు ఇంటికాడనే ఉంటారా? ఉంటాం బిడ్డ, మేమెటువాము, నువ్వు రాంగ మేమెటు పోతాం బిడ్డ. మరి ఇంట్లో చెప్పినావా? ఒకదాని వేస్తావా? ఇంట్లో చెప్పలేదే. మరి మీ అవ్వ రానియదు కాదే, ఏం చెప్పేస్తావు? 2 రోజులు పిక్నిక్ పోతా అని అమ్మతోటి చెప్పింది, పొమ్మన్నది. అతనా బిడ్డ, 2 రోజులు ఇడికి వస్తావా? దా బిడ్డ దా. వస్తనే నానమ్మ, మొన్న మిమ్మల్ని చూసిన కానుండి నాకైతే మీతోటే ఉండబుద్ధి అవుతుంది. ఇక అందుకే అమ్మకు పిక్నిక్ పోతా అని అబద్ధం చెప్పి మీ దగ్గరకు వస్తాను. అవో నా చక్కని తల్లే, నువ్వు ఎంత మంచిదానివే.
నీకున్న తెలివి మీ అవ్వయ్యకు లేదా? దా బిడ్డ దా. నీ రూపంలో నా కొడుకుని చూసుకుంటా. రావరా. వస్తనే నానమ్మ, సాయంత్రం వరకు వస్తా. సరే బిడ్డ, నువ్వు వచ్చినాక మంచిగా అంత అంటలు అంటుకున్నావు, అండుకొని మంచిగా తిందాం. సరేనా బిడ్డ? చెప్పండి రా. సరేనే, తొందరనే వస్తా. నానమ్మ ఉంటనే మరి, మళ్ళా మమ్మీ చూస్తుంది. సరే బిడ్డ సరే, చెప్పు నాకు అటు చేయి. రాజవ్వా, నీ మనవరాలు ఫోన్ చేసినాక ముఖం వెలిగిపోతుంది కదనే. మరి వెలిగిపోదానే? నా తల్లి వస్తుంది. నా కొడుకు కోడలు రాకపోయినా నా మనవరాలు వస్తుంది. నాకు అదే చాలే. నీ మనవరాలు వస్తుంది కదా, మరి ఏం చేస్తావు ఇప్పుడు? ఏమండి పెడతావు? అన్ని తీరులు అండి పెడతా. దానికి ఏమి ఇస్తామంటే అదే అండి పెడతా. ఇవాళ ఇంట్లో పండుగనే అన్నట్టు, మరి నన్ను రమ్మంటావా? రావే, నా మనవరాలను చూపెడతా. అప్పటి వరకు తెరా, మాపటిల వరకు. సరేనా రాయవ్వా, నీ మనవరాళ్ళు చూడనీ కన్నా మా అత్త కూర్చోవు. దావే రచ్చక్క, నా మనవరాలు వస్తుంది కదా, ఇక నేను పోతా. ఆ వచ్చేటాలకు అన్ని తీర్ల సామాన్ తెచ్చి పెడతా. సరేనే, చెప్పనుగో, పోయి అన్ని సామాన్లు తెచ్చి పెట్టుకో. ఏందిరా శైలు, ఎప్పుడు చూసినా టెన్షన్ పడుకుంటూనే ఉంటాను. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వైతే మంచిగా సిగరెట్ తాక్కుంటా మంచిగా ఎంజాయ్ చేయి బావా. నా టెన్షన్ నాది, అయినా నీకే ఉంటదిలే ఇక. అగో, ఏందిరా అట్లాంటావు? నీకేంది ఇప్పుడు? ప్రెగ్నెన్సీ అయితే లేదు అంతేనా? అవును బావా, దాని గురించే నా టెన్షన్ అంతా. నువ్వే చెప్పు, ఇప్పటికి ఒక 20 టైమ్స్ అన్నా కలుసుకున్నామా? మరి నాకేంది ఇంకా ప్రెగ్నెన్సీ వస్తలేదు? నీ మెంటల్ ఫెలో, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుందా ప్రెగ్నెన్సీ? దానికంటూ ఓ టైం ఉంటుంది, అప్పుడు అయితేనే వస్తుంది. సరే గాని నువ్వు ఆ సిగరెట్ పక్కకు పెట్టు బావా. ఆ సిగరెట్ తాగినా కూడా ప్రెగ్నెన్సీ రాదు. ఇక నీ కన్నంతా నా సిగరెట్ మీద పడ్డదానే? నీకేవో చెప్పిరే సిగరెట్ తాగితే ప్రెగ్నెన్సీ రాదని? నాకు మా ఫ్రెండ్ చెప్పింది బావా, వాళ్ళ హస్బెండ్ కూడా సిగరెట్ తాగుతారట. ప్రెగ్నెన్సీ వస్తలేదని డాక్టర్ దగ్గర పోతే మీ ఆయనతోటి సిగరెట్ మానిపియమ్మా, మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది అనేసి చెప్పిందట. అచ్చా, ఆ ఫ్రెండ్ ఎవరో కానీ నీకు మంచిగానే చెప్పింది పట్టు. పక్కకు పెడతాను, ఓకే నానే? సరే బావా, లవ్ యూ. నా కోసం దాన్ని కింద పడేవా? సరేనే, నీకోసం నేను ఏదైనా చేస్తానే. ఆఫ్టర్ ఆల్ ఈ సిగరెట్ ఎంతనే? ఇప్పుడు ఓకేనా మేడం? ఓకే బావా. అరే బావా, అసలు మనం ప్రెగ్నెన్సీ కోసం ఎందుకు ట్రై చేస్తాం రా? మనం చేసేదంతా డ్రామానే కదరా. ఈ ప్రెగ్నెన్సీ విషయంలో మనం ఎందుకు నిజం కావాలని కోరుకుంటాను? ప్రెగ్నెన్సీ వచ్చినా రాకున్నా డ్రామా లాగా ఎత్తి అయిపోతుంది కదా మొద్దు మొక్క కూడా. ఇన్ని రోజులంతా టైం వేస్ట్ చేసినావు. నేనెప్పుడు చెప్పింది నీకు ప్రెగ్నెన్సీ రావాలని? నేను అనలేదు ఆ మాట. నువ్వు అనలేదా? మరి ప్రెగ్నెన్సీ కోసం మనం ఎందుకు ట్రై చేస్తానరా? ఏమో, నాకు కూడా తెలియదు. చీ వేస్ట్ ఫెలో, నువ్వు చేయబట్టేరా ఇదంతా జరిగింది. చెప్పేది ఏదో క్లారిటీగా చెప్తే ఈ పాటికి ప్రసాద్ గారిని ఎప్పుడో బుట్టలు పడేసేదాన్ని. నువ్వేమో ప్రెగ్నెన్సీ రావాలని అన్నట్టున్నావు, నేను దాన్ని పట్టుకొని మన ఇద్దరం ప్రెగ్నెన్సీ ట్రై చేస్తాను. చీ, నిజంగా మన ఇద్దరికి బుర్ర లేదు బావా. ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసినాం. సరేనే, ఇప్పుడైతే ఆలోచన వచ్చింది కదా, మరి ఏం చేద్దాం? ఏం చేసుడు ఎక్కడిది బావా? June 2 నా బర్త్డే. ఆ ప్రసాద్ గారిని మెల్లగా ఇక్కడికి రప్పిస్తా. రప్పించినాక ఇక మనం అనుకున్న ప్లాన్ని అమలు చేద్దాం. సరేనే, ఇన్నాటికి నీ బుర్ర మంచిగా పనిచేస్తుంది. ఎప్పటికి నా బుర్ర మంచిగానే పనిచేస్తుంది బావా. నువ్వు చేయబట్టే నాకు అంత గందరగోళం అవుతుంది. అయ్యో, నేనేం చేస్తాననే? సరే, నువ్వేం చేయలేదు కానీ ఇక సపరేకుండు. నేను ఆ ప్రసాద్ గారిని ఫోన్ చేసి గెలుకుతా. సరే, నీ ఇష్టం కానీ. ఇక అమ్మయ్యా, నాకు టార్చర్ పోయిందిరా నాయన. లేకుంటే నువ్వు నన్ను ఎంత సాగు కొట్టేదానివే. ఏంది మనిషి అనేటోడు గన్ని సార్లు కలుస్తాడానే? ఆఖరికి పీల్చి పిప్పి చేసి వదిలిపెట్టినావు కాదే, ఏమున్నదే నా దగ్గరిగా? ఆపు బావా, ఇక ఏమో దాన్నే పట్టుకొని ఎడతాను. ఇక అయిపోయింది కదా, ఇప్పుడు ముందు ఏం జరగాలో దాని గురించి ఆలోచించరా. అసలు ఆ ప్రసాద్ గారిని ఎట్లింటికి రప్పియాలి? నా బర్త్డే ఉంది రమ్మంటే వస్తాడా? చచ్చినా రాడాడు. మరి ఎట్లత్తడే? ఏదో ఒకటి నువ్వే చెయ్యి. నాకు నిన్ను చూస్తుంటే బాగా తలకాయ నొత్తుంది. ఏదైనా చెప్పమంటే తలకాయ నొత్తందంటూ నీతో వచ్చిందే ఇదంతా. సరే బావా, వాడిని డైరెక్ట్ ఇంటికి రమ్మంటే రాడు కానీ ఒక ప్లేస్కి రమ్మని అక్కడి నుంచి మెల్లగా ఇంటికి రప్పియాలి. ఐడియా సూపర్ ఉంది. వాడు నెక్స్ట్ ఏంటిది? ఇంకేముంటుంది బావా, వాడి ఇంటికి వచ్చినాక మనం అనుకున్నాం కదా రొమాన్స్ చేస్తున్నట్టు ఫోటోలు తీయాలని. అట్లా తీ. ఆ ఫోటోలతోటి వాడిని బ్లాక్మెయిల్ చేద్దాం. ఓకేనే శైలు,
నువ్వు చెప్పినట్టే యాస్టీ జరుగుద్ది. నువ్వు హాయిగా నిద్రవో. మెంటలుడా, ఆ 10 కోట్లు నా చేతిలోకి వచ్చేదాకా నేను అసలు నిద్రపోనురా. పోకైతే వండు 10 కోట్లు వచ్చేదాకా నిద్రపోదట. అయినా నీకేంది అంత డబ్బు పిచ్చి పట్టుకున్నది? మనిషికి ఇంత డబ్బు పిచ్చి ఉండద్దే. ఈ ఉండు బావా, అంతా మన కోసమేనా? ఏ గింత కూడా అర్థం చేసుకోవు. ఓకే ఓకే, నేను మా అర్థం చేసుకుంటా. అయితే నోరు మూసుకొని ఉండురా, నేను వానికి ఫోన్ చేసి మాట్లాడతా. ఏమైంది సప్పుడు ఎత్తలేవు? నువ్వే కదనే నోరు మూసుకొని ఉండమన్నావు. బావా, ఈ ఏషాలకేం తక్కువ లేదు. ఏ మొహం వెలిగిపోతుంది గానే, కానీ కానీ ఇక మాట్లాడు. ఏ బావా, ఆపుతావా లేవా? సరే సరే, నేనేం డిస్టర్బ్ చేయగాని కానీ కానీ. వాడేమో ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడంటే నువ్వేమో నన్ను జాగొడతాను. ఆడు లిఫ్ట్ చేయకపోయినా నాకే బాధ నానే. హలో ప్రసాద్. శైలు చెప్పు. అది ప్రసాద్, నీతో ఒక విషయం షేర్ చేయాలి. మనం కలుసుకునే ప్లేస్కి వస్తావా? అబ్బా ఎందుకు శైలు కలుసుకుండు? నేను మొన్న చెప్పినా కదా, నీ దారి నీది నా దారి నాదని. మళ్ళా కలుసుకుంటే ఎట్లా చెప్పు? ఏంటి ప్రసాద్ అట్లా మాట్లాడుతున్నావు? 3 years ట్రూగా లవ్ చేసుకున్నాం కదా, ఇప్పుడేమో సంబంధం లేనట్టు మాట్లాడుతున్నావు. శైలు, నీకు ఆల్రెడీ చెప్పినా కదా నేను నా వైఫ్ తోటే ఉండాలనుకుంటానని. ఇప్పుడు నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది. ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటే కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది. అంతే లేరా ప్రసాద్, నా బాధ చెప్దామని నేను నీకు ఫోన్ చేసిన, కానీ నువ్వు నేనెవరో అన్నట్టు మాట్లాడతాను. అవన్నీ ఎందుకు కానీ శైలు? ఏంటి చెప్పు, ఎందుకు ఫోన్ చేసినావు? అది ఫోన్లో చెప్పే విషయం కాదు, డైరెక్ట్గానే చెప్పాలి. మా హస్బెండ్. మీ హస్బెండ్ ఏమైంది శైలు? అక్కడ ఆపేసినావు? అది ఈయనకేం చెప్పాలి? ప్రసాద్, మా హస్బెండ్ దుబాయ్లో చనిపోయిండు ప్రసాద్. వాట్? చనిపోయిందా? అవును ప్రసాద్, చనిపోయిండంట. ఈ విషయం చెప్పడానికి కూడా కనీసం నాకు ఎవ్వరు లేరు. అందుకే ఇక నీకు ఫోన్ చేసి చెప్తున్నా, నువ్వేమో నన్ను కలవాలంటున్నావు. అయ్యో అట్లా నా శైలు, అట్లెట్లా జరిగిందట? చెప్తా ప్రసాద్, కానీ ఫోన్లో కాదు, మనం రెగ్యులర్గా కలుసుకునే ప్లేస్కి ఒకసారి వస్తావా? వస్తా శైలు, ఓకే. శైలు ఇప్పుడంటే వీలు కాదు కానీ రేపు సాయంత్రం కలుద్దాం, ఓకేనా? ఓకే ప్రసాద్, రా మరి మర్చిపోకు. సరే శైలు, వస్తా. ఏమంటే శైలు నీ లవర్ బాయ్? కలుస్తా అంటాడు బావా, కానీ ఇప్పుడు కాదట, రేపు సాయంత్రం కలుద్దాం అంటాడు. ఆడో పిచ్చి మాలోకం. ఆల్రెడీ చంపినోన్ని పట్టుకొని మళ్ళా చచ్చిపోయిందని చెప్తావానే ఇప్పుడు? గివి కుళ్ళు జోకులు అయ్యకు బావా, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? అవ్వ నిన్నేమనరాదే, గింతంత అంటే చాలు కోపం అగ్గి తీరత్తది. తెలుసు కదా మరి నా గురించి, సైలెంట్ ఉండొచ్చు కదా, ఎందుకు ఈ కుళ్ళు జోకులు ఎత్తావు? అమ్మా తల్లి, నీకో దండమే, నేను నీ జోలికి రాను, సరేనా? సరే బావా. ఇది ఎప్పుడు చూసినా వండుకొని ఉంటుంది కదా. మల్లిక, ఓ మల్లిక, బావేటి పోయిందే? అత్తమ్మ, పండుకోవే, లేవద్దని. అయ్యో ఎందుకు లేచినవే, పండుకుంటే అయిపో కదా. ఏం కాదులే అత్తమ్మ. సరే అని బావేటి పోయిందే కనబడతలేడు. బావనా అత్తమ్మ? ఇటు పోయిండు, నాకు కూడా చెప్పలేదు. అదో ఈ మధ్యలో బాగా తిరుగుతాడు కానీ ఎందుకో ఏమో అత్తమ్మ, ఎవరో ఫోన్ చేసిర్రు, ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఇక నేను కూడా అడగలేదు ఎక్కడికి వెళ్తాను అని. సరేనే, అయితే కానీ నువ్వేందే రూమ్ల నుంచి బయటికి వెళ్తలేవు, ఏమన్నా అవస్థ అవుతుందా? అది నడుము బాగా నొత్తంది అత్తమ్మ, నీరసంగా అనిపిస్తుంది, అందుకే ఎప్పటికి పడుకొని ఉంటానా. అయ్యో ఇప్పుడే నడుము నొప్పి అంటే ఎట్లనే? ఏమో అత్తమ్మ, నాకు నడుము బాగా నొస్తుంది. ఈసారి డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు అడగాలి, నడుము నొప్పి లేస్తుందని చెప్పాలి. చెప్తే ఏమన్నా మందులకి ఇట్లా రాస్తుంది. చెప్పాలత్తమ్మ, చెప్పి మందులు రాయించుకోవాలి, నడుము బాగా నొత్తుంది. మరి అట్లనే నొత్తే చూసుకుంటూ ఉండకు, ఏమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పు, డాక్టర్ దగ్గరకు పోదాం. చెప్తలే అత్తమ్మ, ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే చెప్తా. ఎంతసేపు అని అట్లా కూర్చొని ఉంటావే, కొద్దిసేపు పండుకో, నేను పోతానా. పడుకుంటా అత్తమ్మ. శైలు ఏమైంది శైలు? నీ భర్త అట్లెట్లా చనిపోయిండు? యాక్సిడెంట్ అయిందట ప్రసాద్, రోడ్డు దాటుతుంటే లారీ వచ్చి గుద్దిందట. అయ్యో పాపం, ఇంత ఘోరమైందా శైలు? అవును ప్రసాద్, అక్కడికక్కడనే చనిపోయిందట. అయ్యో నువ్వు బాధపడకు శైలు. ప్రసాద్, దహన సంస్కారాలు చేద్దామన్నా కూడా నా దగ్గర డబ్బులు లేవు ప్రసాద్. ఇప్పుడు బాడీ దుబాయ్లో ఉంది కదా, 10 లక్షలు కడితేనే ఇస్తారట. ఏంది శైలు, 10 లక్షలు కడితే బాడీని ఇస్తారా? ఇది ఎక్కడ నేను వినలేదు. అయ్యో ఈడెందుకు ఇట్లా అంటాడు, ఇయర్ అయింది, ఏదో ఒకటి వేసి కవర్ చేయాలి. అదే ప్రసాద్, నా హస్బెండ్ అక్కడ బాగా తాగేటోడట,
అందరి దగ్గర అప్పులు చేసిండట. ఇప్పుడు కూడా తాగి లారీ కింద పడ్డాడట. దుబాయ్లో ఇప్పుడు ఈయన మీద కేసు ఉన్నది ప్రసాద్. కావాలని లారీ కింద పడ్డాడని వాళ్ళు డబ్బులు కట్టమంటారు. ఇప్పుడు వాళ్ళకు డబ్బులు కట్టాలి, బాడీని ఇక్కడికి తీసుకురావడానికి డబ్బులు కావాలి. మొత్తం ఒక 10-15 లక్షల దాకా అయితే కావచ్చు ప్రసాద్. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. నన్ను పెళ్లి చేసుకున్నందుకు దహన సంస్కారాలన్నా వేయాలి కదా. సరే శైలు, నువ్వేం బాధపడకు, నేను ఇస్తలే. వద్దు ప్రసాద్, నీ వైఫే ప్రెగ్నెంట్ అయిందంటాను, నీకు ఖర్చులు ఉంటాయి కదా, అద్దులే. అట్లా అనకు శైలు, ప్రేమించిన అమ్మాయికి కష్టం వస్తే ఆదుకోవద్దా చెప్పు. నువ్వేం మాట్లాడకిగా, నేను వెంటనే నీ అకౌంట్కు ఒక 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తా. మిగతా 5 లక్షలు ఒక 5-6 రోజులలో పంపిస్తా. ఎందుకు ప్రసాద్ నువ్వు రిస్క్ తీసుకుంటాను? ఇంట్లో రిస్క్ ఏమున్నది శైలు, ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే ఇక నేను ఉండేందుకు. ఓకే ప్రసాద్, నీ ఇష్టం. సరేరా శైలు, నువ్వైతే ఏం బాధపడకు. బాధపడకంటే ఎట్లా ప్రసాద్? ఆ దేవుడు నాకు మిగిలిచ్చింది అదే కదా బాధ. అయినా నాకు ఈ బాధ కొత్తదేం కాదులే. శైలు, నువ్వు బాధపడకురా ప్లీజ్. నువ్వు బాధపడితే నేను చూడలేకపోతున్నా. ప్రసాద్, నువ్వు నా గురించి ఏం ఆలోచించకు. నా జీవితాంతం ఏదో ఒక బాధ ఇట్లనే ఉంటది. నా జన్మే ఇంత. అరే శైలు, అట్లా ఎందుకు అనుకుంటాను? నేను నీకు ఒక మంచి ఫ్రెండ్లా ఉండి ఎప్పటికీ హెల్ప్ చేసుకుంటాను, మంచిగా ఉండేలా చూసుకుంటా, ఓకేనా? పెళ్లి చేసుకుందామన్నావు, ఇప్పుడు ఫ్రెండ్ అంటున్నావు. సరే ప్రసాద్. నేనేంది అసలు వచ్చిన విషయం మర్చిపోయినా. ఈయన ఎట్లా చేసైనా మా ఇంటికి రప్పించుకోవాలి కదా. ఎట్లా చెప్తే ఇంటికి వస్తాడు? ఏమైంది శైలు, ఏం ఆలోచిస్తాను? ఏం లేదు ప్రసాద్, మా ఆయన బాడీ వచ్చినాక నీకు ఫోన్ చేస్తా, అప్పుడు రా ప్రసాద్. దహన సంస్కారాలు చేయడానికి కూడా నాకు ఎవ్వరు లేరు. అయ్యో సారీరా శైలు, నేను అలాంటి వాడికి రావద్దు, ఎందుకంటే మా వైఫ్ ప్రెగ్నెంట్ తోటి ఉంది కదా. మళ్ళీ ఇదొకటి ఉందా? సరే ప్రసాద్, దహన సంస్కారాలకు రాకపోతే కనీసం ఇంటికన్నా నన్ను చూడడానికి రా. సరే శైలు, నువ్వు అంతలా బాధపడకు. మీ ఆయన 11 డేస్ అయిపోయిన వాళ్ళే నేను నచ్చి కలుస్తా, ఓకేనా? ఓకే ప్రసాద్. శైలు, నేను డైరెక్ట్ బ్యాంకుకి వెళ్ళి నీకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తా. నువ్వు వెంటనే మీ హస్బెండ్ బాడీని ఇక్కడికి రప్పించేలా చూసుకో, సరేనా? ఓకే ప్రసాద్, థ్యాంక్స్. ఇంతలా హెల్ప్ చేస్తున్నావు. థ్యాంక్స్ ఎందుకురా, నీకు కష్టం వస్తే నాకు వచ్చినట్టు కాదా? నువ్వైతే ఏం ఆలోచించకు, అన్నింటికి నేనున్నా, నేను చూసుకుంటా, సరేనా? ఓకే ప్రసాద్. సరేరా శైలు, మరి నేను వెళ్ళొస్తా. సరే ప్రసాద్. అమ్మయ్య, ఇప్పుడిప్పుడే నా దారిలోకి వస్తాడు. ఇక మెల్లగా ట్రాక్లోకి తెప్పించి ఈ నాస్తి మొత్తం కొట్టేస్తా. బాయ్ రా ప్రసాద్. నా మొగుడు సచ్చి కూడా ఉపయోగపడతాడు. నేనైతే అస్సలు అనుకోలేదు ఆ చావుని ఇట్లా యూజ్ చేసుకుంటా అని. ఎట్లయితేంది, మనకు యూజ్ అయిందా కాలేదా అంతే. ప్రసాద్, ఇంకెన్ని రోజులు, కొన్ని రోజులు కష్టపడితే చాలు, నువ్వు నా వాడివైతావు, నీ ఆస్తి నా ఆస్తి అవుతుంది. ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందో దేవుడా, ప్లీజ్ ఆ రోజు తొందర వచ్చేలా ఆశీర్వదించు.